హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. కొత్త రేషన్ కార్డు కంటూ ఫస్ట్ లిస్టు ఓపెన్ అయిందండి. ఈ లిస్ట్ ఎక్కడ తెలుసుకోవాలి, ఎవరు ఇస్తారు, ఆ లిస్ట్లో వచ్చిన పేర్లు మనకి ఎప్పుడు ఆన్లైన్లోకి ఎక్కుతాయి, నెక్స్ట్ మీరు మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఎప్పుడు ఆన్లైన్లో వస్తాయి, నెక్స్ట్ మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మీకంటూ ఒక క్లారిటీ తీయడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. మనకి లిస్ట్లో అంటూ పేర్లు రాగానే, నెంబర్స్ రాగానే ఎమ్మటే మనం ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మాత్రం ఇంతవరకు రాలేదండి. ఇవి ఎప్పటి వరకు వస్తాయి అనే దాని గురించి తెలుసుకోవాలి. ఈ లిస్టు ఎక్కడ తెలుసుకోవాలనే దాని గురించి కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఎక్కడ స్కిప్ చేయకపోతే మాత్రం మీకంటూ ఈ వీడియోలో క్లారిటీ దొరుకుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా మనం ఎటువంటి వీడియో చేసినా కానీ మీకంటూ ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. మనం ఇందిరమ్మ ఇల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, ప్రభుత్వ పథకాలు ఏది ఉన్నా కానీ మనం వీడియోస్ అనేది చేస్తాం కాబట్టి మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ముందుగా లిస్ట్ అనేది చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందండి. మనకి ఈ లిస్ట్ అనేది ఆన్లైన్లో రాదండి. ఇది గ్రామ పంచాయతీకి వస్తుంది లేదా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తుంది. మీరు కనుక అక్కడికి మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళి మా లిస్ట్లో మాకు నేమ్ ఎక్కిందా, మేము ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నాం, గతంలో మీ సేవలో అప్లై చేసుకున్నాం, నెక్స్ట్ మన కుటుంబ సర్వే కూడా చేసినప్పుడు కూడా మేము రేషన్ కార్డు కొరకు దరఖాస్తు పెట్టుకున్నాం, మా లిస్ట్లో అంటూ మాకు పేరు వచ్చిందా లేదా అనే దాని గురించి అక్కడ కనుక్కుంటే చెప్తారు. ఒకసారి ఆన్లైన్లో ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలని దాని గురించి కూడా చెప్తాను. ఈ లిస్ట్ అనేది మనకి 2025 లిస్టు కాబట్టి ఈ లిస్ట్లో అంటూ మీ పేరు వచ్చిందా రాలేదా అనేది మనకి ఎంపీడీఓ ఆఫీస్ లేదా మనకి గ్రామ పంచాయతీలో సెక్రటరీ ఆఫీస్ని కలిసినా కానీ చెప్తారు. ఒకసారి ఆన్లైన్లో చూసుకుందాం. గూగుల్కి వెళ్ళేసి ఎఫ్ఎస్సి అని టైప్ చేయండి. ఎఫ్ఎస్సి సెర్చ్ అని టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ది క్లిక్ చేసుకోండి. మీరు దాదాపు తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఓల్డ్ లిస్ట్ అంటున్నారు. ఓల్డ్ లిస్ట్లో కూడా మీ నేమ్ వచ్చిందో రాలేదో చూసుకోండి. మీరు గతంలో ఎప్పుడో మీ సేవలో అప్లై చేశారు, నెక్స్ట్ ఎప్పుడో ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి ఒకసారి రావచ్చు రాకపోవచ్చు చెక్ చేసుకోవడం వల్ల అయితే మీకు ఎటువంటి నష్టం అయితే ఉండదు. వస్తే మీ అదృష్టం, రాకపోతే మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అనేది టెన్షన్ పడకండి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ రిపోర్ట్స్ అనేది క్లిక్ చేసుకోండి. రిపోర్ట్స్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ రిపోర్ట్స్ ఉంటుంది. ఇక్కడ మీరు హైదరాబాద్లో అక్కడ ఉంటే మాత్రం జిహెచ్ఎంసీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ స్టేటస్ రిపోర్ట్ అనేది టైప్ చేయండి. నార్మల్గా కావాల్సిన వాళ్ళు ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ అనేది మీరు సెర్చ్ చేసుకోండి. జిహెచ్ఎంసీ పరిధిలో అంటే హైదరాబాద్ అక్కడ టౌన్ సిటీ ఏరియాలు వస్తాయి, ఇక్కడ అయితేనే నార్మల్ విలేజ్ ఏరియాలు వస్తాయి. నేను హైదరాబాదే చూపిస్తాను. చాలా మందికి మన సబ్స్క్రైబర్స్ హైదరాబాద్ నుంచి ఉండి నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, ఇందిరమ్మ స్టేటస్ రాలేదని చెప్తున్నారు. వాళ్ళ గురించి కాబట్టి నేను ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిహెచ్ఎంసీ ఉంది, ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ ఇవి వచ్చినాయి. ఇందులో మనకి హైదరాబాద్ చూపిస్తాను మీకు. హైదరాబాద్లో ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లిస్ట్ అనేది ఓపెన్ అయింది. దీంట్లో ఏంది, నేను సికింద్రాబాద్ చూపిస్తాను. ఒకసారి సికింద్రాబాద్ అంటూ మొత్తం ఇక్కడ షాప్ నెంబర్ అంటే రేషన్ మన బియ్యం ఇచ్చే వాళ్ళది డీలర్ నెంబర్ అన్నట్టు. ఇందులో మీకు ఆ నెంబర్ గుర్తుండేటట్టయితే తెలుసుకోండి, లేకపోతే మీ దగ్గర ఉన్న డీలర్ దగ్గరికి కన్సల్ట్ కావండి. అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీకంటూ లిస్ట్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ అప్రూవర్ ఎప్పుడైపోయింది, ఇది 2015. మీరు దీన్ని చూసుకునే ఓల్డ్ లిస్ట్ అనుకుంటారు. దాదాపు అట్లనే కిందికి రండి, స్క్రోల్ డౌన్ చాలా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ 2021లో అప్రూవర్ అయింది, కొంతమంది 23లో వచ్చింది. దాంట్లో మీకు రావచ్చు, చెప్పలేము. కాబట్టి ఒకసారి అనేది చెక్ చేసుకోవడం వల్ల మీకు నష్టం ఏముండదు. ఇది ఓల్డ్ లిస్టే కావచ్చు, కాకపోతే మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది కూడా ఉంటుంది. దాంట్లో ఒకసారి చెక్ చేసుకోవడానికి పెద్ద నష్టం ఏమి ఉండదు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా నేను రిప్లై ఇస్తాను. దాని గురించి కూడా వీడియోస్ ఏమన్నా నాకు తెలియనిది అయితే వీడియో చేస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.